నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకున్న పరిస్థితి. సో దాదాపుగా నెల రోజుల నుంచి మూడు పార్టీలు అంటే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేసిన తరుణం. సో ఆ తరుణం రానే వచ్చింది. ఎల్లుండే పోలింగ్ ఉన్న నేపథ్యం, అదేవిధంగా 14వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి సో ప్రచారం ఏ రకంగా కొనసాగింది, కాంగ్రెస్ శ్రేణులు ఏ రకంగా వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ధీమా ఉంది అనేది మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నెల రోజుల ఎన్నికల ప్రచారము తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఎట్లా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది, మీకు ధీమా ఉందా, గెలుస్తామనే ధీమా? తప్పకుండా సార్, ఇక్కడ జూబ్లీస్ ఉన్నటువంటి మరి ప్రజలు ఏకదాటిగా ఒకటే పదంతో ఉన్నారు. మేము 21 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ అన్ని స్లమ్లో కానీ, కాలనీలో కానీ, బస్తీలో కానీ తిరుగుతున్న సందర్భంలో నవీన్ యాదవ్ మా ఇంటివాడు, నవీన్ యాదవ్ మా కొడుకు లాంటి వాడు, నవీన్ యాదవ్ మా మనోడు లాంటి వాడు, మరి పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే మా ఎదుటినే ఉండి మా ఎదుటినే పెరిగిపోయి మరి మాకు అందుబాటులో ఉండే నాయకుడు. మరి ఇతనికి ఎంపీ పదవి లేకున్నా, ఎమ్మెల్యే లేకున్నా, ఎమ్మెల్సీ లేకున్నా, లాస్ట్కు కార్పొరేటర్ పదవి లేకున్నా కూడా స్వచ్ఛందంగా మరి అందరికి సేవ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి చాలామందికి మరి చదువు విషయంలో చాలామంది కూడా విద్యార్థులకు సాయం చేసేటువంటి నేపథ్యం, మరి ఇక్కడ రోడ్లు ఇప్పించిన నేపథ్యం, మరి మొన్న మరి 1400 మంది మరి శ్రీమంతం చేసినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏమంటారంటే నవీన్ కావాలనుకుని రేపటి నాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి నవీన్ గారు గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు రూపుమాపుతానే ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యూసుఫ్ డివిజనే కావచ్చు, బోరబండ డివిజనే కావచ్చు, షేక్పేట కావచ్చు, షేక్పేట నుంచి మొదలుకొని వెంగళరావు నగర్ వరకు కూడా ఎర్రగడ్డ డివిజన్ కావచ్చు, అన్ని డివిజన్లు మరి నవీన్ యాదవ్ గెలుపు కోసమని నడుస్తున్నది. మరి నేటి వరకు కూడా బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడారు, ఎన్ని జమిక్స్లు చేశారు, మరి ఆనాడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి వాదోపవాదాలు, జిమ్మిక్స్లు గిమ్మిక్స్లు అవన్నీ నడిచినాయి. కానీ ఈరోజు వచ్చే వరకు ఇప్పుడు అసలైంది. ఈరోజు 5 గంటల వరకు ప్రచారం అయిపోతుంది. ఇక్కడ ఉండాల్సింది కేవలం లోకల్ వాళ్ళే. ఇక అంతా టూరిస్ట్ అంతా వెళ్ళిపోతారు. నిజమైనటువంటి ఓటరు, నిజమైన షూటరు ఇప్పుడు ఈరోజు రేపు వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిర్ణయించేటువంటి గెలుపు ఉంటుంది, వాళ్ళు నిర్ణయించేటువంటి నేపథ్యం ఉంటుంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు 25,000 మెజార్టీతో గెలుపొందుతున్నాడు. కాబట్టి లోకల్ బిడ్డ, బీసీ బిడ్డ, అందులో ఉన్న మరి సుదీర్ఘంగా ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్నటువంటి మరి ఆ బిడ్డని ఎన్నుకునేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని మాకు హోప్ ఉన్నది సార్. మీరు ఓడిపోతారని కేటీఆర్ అంటారుగా, మరి అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోతున్నామని చెప్పేసి వాళ్ళు సలహైనరు. 2 రోజుల నుంచి లేదు పరిస్థితి. వాళ్ళు ఓడిపోతామని 6 గ్యారెంటీలని, మరి మిగతా లేనిపోని హైడ్రా ఉందని, హైడ్రా ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ హైడ్రా అనేది ఎక్కడ తేలేదు. తీసుకొచ్చి హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది. మీటి ముందు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలంటే మరి కారు ఇవ్వండి, మీరు ఇంటికి కూడా కారు ఇవ్వండి. లక్షల కోట్లు దోచుకోరు కదా కుటుంబం మొత్తం. ఉద్యమకాల జీవితం నాశనం చేసారు కదా. 2001 నుంచి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ నాశనం చేసారు కదా. సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి కదా, ఇచ్చేయండి. మరి ఇచ్చేస్తే మరి ఆ కారు తీసుకొచ్చి ఇంటికి పెట్టుకుంటారు కదా వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కల్లిపోలే మాటలు. ప్రజలు గుడ్డి తెలంగాణ, ఎట్టి తెలంగాణ కాదు, అన్నీ చూస్తున్నారు. మీ సామెతలు, మీ ఆటలు, పాటలు అన్నీ తెలిసి ప్రజలకు. ఇది మొత్తానికి ఇక్కడ మీరు 11 ఏళ్ళు ఉన్నారు అధికారంలో. మరి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. వారిని మేము గౌరవిస్తాం, కీర్తిశేషులు ఆయన గౌరవిస్తాం. మరి 11 సంవత్సరాల్లో మరి ప్రతి నియోజకవర్గంలో ఒక బస్ డిపో ఉంటుంది, ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఒక ఐటీఐ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉందా మీరు ఆలోచించండి. ఇక్కడ ఐటీఐ కాలేజ్ ఉందా మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బస్ డిపో ఉందా మీరు ఆలోచించండి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఆలోచించండి. ఎందుకు లేవు ఇవన్నీ, ఎందుకు చేయలేదు అంటే నగరం నడిపడినటువంటి జూబ్లీస్ నియోజకవర్గం ఒక 12% క్లాస్ పీపుల్ ఉంటారు, 88% మరి మాస్ పీపుల్ ఉంటారు. తక్కువ చదువుకున్న వాళ్ళు మొత్తం మోతి నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, రామేత్ నగర్ డివిజన్ కావచ్చు, అతను చివరిలో మరి సైడ్ 3 కావచ్చు, ఎన్ఆర్ఎంపురం కావచ్చు. ఇవన్నీ కూడా పాపం చదువుకొని ఓటరులు, మా ఓటర్ జాతి బిడ్డలు, మా లమ్మడళ్ళు, మా మాదిగోళ్ళు, మా దళితులు, అన్ని వర్గాలు, మాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ ప్రాంతం. పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్, కానీ ఉండేదల్లా మొత్తం బతుకు జీవులు, బతుకు కోల్పోయిన జీవితులు ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం ఏం చేసింది చెప్పండి.
రాష్ట్రం కోసం కాదు మాట్లాడేది. ఎన్నికలు జరుగుతున్నది జూబ్లీస్ కోసం ఎన్నికలు జరుగుతుంది. ఎన్నికలు ఓటేసేది జూబ్లీస్ ప్రజలు. జూబ్లీస్ ప్రజలకు ఏం చేశారు మీరు? జూబ్లీస్ నియోజకవర్గంలో, డివిజన్లో, బస్తీల్లో, కాలనీల్లో మీరు ఏం చేశారు అది చెప్పండి. అది వదిలేసి మొత్తం దేకిలింగ్ అంటే యారా నాయన ఏం దేకినారా బాబు? ఆల్రెడీ మిమ్మల్ని దేకకుండానే ప్రజలు చేసిండు. మీ ఆట పాటలకు, మీ అహంకారానికి ఇప్పటికీ అహంకారం. ఒక ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పెయింటర్గా జీవితాన్ని మొదలుపెట్టి జడ్పీటీసీగా, మళ్ళీ ఎమ్మెల్సీగా, మరి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈనాడు ముఖ్యమంత్రిగా అల్పరిగాని పోరాటం చేసి ఒక్కొక్క మెట్ట ఎక్కి పైకి వచ్చినాడు. నువ్వు కేటీఆర్ గారు అమెరికా వెళ్ళి దిగిండు. ఓకే, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఏంటంటే రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తుంది, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కే అంటే కేటీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు బీజేపీ వాళ్ళకి? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి పరిస్థితి అంటే వాళ్ళకు ఓట్లు అడిగే పరిస్థితి ఇక్కడ లేదు. లేక బండి సంజయ్ గారు నిన్న ప్రచారంలో పద్యాలు పాడుతున్నాడు, శ్లోకాలు పాడుతున్నాడు. అరే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు అన్న బండి సంజయ్, ఒక బీసీ బిడ్డవు నువ్వు. ఈరోజు బీసీ రాజ్యం కావాలంటున్నావు. బీసీలకు మరి 42% కోసం మేము పంపించినాం. మరి నువ్వు బీసీ బిడ్డగా ఉండి ఇక్కడ ఉన్న బీసీలకు నువ్వు ఏం చేస్తావు చెప్పాలి. ఉత్తగా చూపుదంపుడు కాదు. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మంచి సామెతలు, యాస, ప్రాస, మాట, తూట అని మాట్లాడినారు. మాటలు అందరికీ వస్తాయి. అది నువ్వు వచ్చినాడు, ప్రచారంకి వచ్చినాడు, నువ్వు ఒక సంక్షేమ ఫలం తీసుకొచ్చి ప్రజలకు నేను ఇది చేసిన చెప్తే అయిపోతున్నాయి. ఈ కాలనీకి చేసిన, ఈ రోడ్లకి చేసిన, డ్రైనేజ్కి చేసిన, మరి కరెంటు పోల్స్ నేర్పించిన అనేది అటువంటిది చెప్తే బాగుండు. కానీ మరి ఆర్కే బ్రదర్స్ అంటే బాగా జేసీ బ్రదర్స్, చంద్రబాబు బ్రదర్స్ బాగా తిరిగినట్టున్నాడు. కాబట్టి ఆర్కే ఏం లేదు. ఉంటే మీకున్నది బీఆర్ఎస్కు ఉన్నది, బీజేపీకి ఉన్నది. ఇది ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటై మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ బీటింగ్ ఉండడం వల్ల ఒక్క సీట్ రాలేదు. ప్రజలు మొత్తం చూపిస్తారు కదా. డమ్మీ అభ్యర్థులను బీజేపీ కోసం డమ్మీ అభ్యర్థులను బీఆర్ఎస్ పెట్టింది కదా. మరి అది చూస్తలేమా మనం? జూబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోతే ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ముమ్మాటి ఓడిపోదు సార్. కాంగ్రెస్ ముమ్మాటి ఓడిపోదు. గెలిస్తే ఏంటి పరిస్థితి? గెలిస్తే అభివృద్ధి అవుతుంది. సెంటిమెంట్ ముఖ్యం కాదు. సెంటిమెంట్తో 10 ఏళ్ళు రాజ్యాన్ని నడిపించి ప్రజలు ఐడమెంట్ పెట్టిండ్రు. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి. డైనమిక్ లీడర్ ఉన్నారు. ఆ డైనమిక్ లీడరు డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ నవీన్ యాదవ్, చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు. రౌడీ షీటరు, అడ్డా అన్నట్టు మాట్లాడు. ఇవన్నీ కూడా ప్రచారంలో భాగంగా వాడాను. మరి రౌడీ షీటర్ అయితే మరి బీపా మెట్టించి, రౌడీ షీటర్ అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేస్తాం? అంటే బైండ్ ఓవర్లు ఉన్నాయి కదా అని. బైండ్ ఓవర్లు అనేది నవీన్ యాదవ్ మీద లేదు కదా. బైండ్ ఓవర్లు నవీన్ యాదవ్ లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉంటేనేమో ఉద్యమకారులు. ఆనాడు శ్రీశైలం యాదన్న అదే పార్టీ నుంచి వచ్చినాడు. ఆ పార్టీకే కదా మన డిజిల్ పోసింది, ఆ పార్టీకే కదా మరి రథాలు ఇచ్చింది, ఆ పార్టీకే కదా అన్నం పెట్టింది. అన్నం పెట్టినకి సున్నం పెట్టే బాపతు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం. కాబట్టి ఈరోజు మరి కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు? ఆయన ఉప్పు తిన్నాడు కాబట్టి ఆయన వస్తలేడు. ఆయన అన్నం తిన్నాడు కాబట్టి ఆయన వస్తలేడు. మరి ఆర్థిక స్థితిగతులు మొత్తం ఆయన శ్రీశైలం యాదన్న పెట్టిండు కాబట్టి వస్తలేడు. ఈరోజు ఆయన భార్యకే కానీ శ్రీశైలం యాదన్నకు భార్యకు ఈయనకు మేయర్ ఇస్తాను. మరి ఆనాడు మరి రౌడీ షీటర్ అని అనలేదే. కాబట్టి ఇవన్నీ కూడా ఓట్లలో ఓటు బ్యాంకును మరి కొల్లగొట్టడం కోసం, తీసుకోవడం కోసం ప్రజలను భయభ్రాంతి చేసి ప్రజలకు లేని పని చెప్తాం. బుల్డోజర్ వస్తుందని లేదా రౌడీ షీటర్ అని ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఈరోజు ఈ 24 hours ఉంది. ఎల్లుండే ఓటర్స్, ఇప్పుడు ఓటరు షూటర్ వాళ్ళు వేసేటువంటి బుల్లెట్లకు తట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చేస్తారు కదా. ఎల్లుండి ఓటు వేస్తారు, 14వ తారీఖు చూపిస్తారు. రౌడీ షీటర్ ఎవరు? సేవకుడు ఇవ్వండి. మరి సేవకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అంటే అది భూత పదం అయిపోయింది. అది పేలైనటువంటి పదం. అది ముమ్మటిగా తెలుగు రాజ్యం టీవీ ద్వారా చెప్తున్నాం, ఉద్యమకారులుగా చెప్తున్నాం, దళిత భోజనంగా చెప్తున్నాం, కార్మిక నాయకులుగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సినిపీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, మరి ఇదే కృష్ణనగర్ అడ్డం మీద ఉన్నటువంటి భవని మన కార్మికులు కావచ్చు, బస్తీల్లో ఉన్నటువంటి బీడీ కార్మికులు కావచ్చు, వివిధ షాపింగ్లో పనిచేసినటువంటి కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అందరూ ఏకదాటిగా నవీన్ యాదవ్ గెలుపు కోసం చూస్తున్నారు. చూడండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఒక బీసీ బిడ్డను గెలిపేయడానికి వచ్చారు, ఒక స్థానిక బిడ్డను గెలిపేయడానికి వచ్చారు, ఒక సేవకుని గెలిపేయడానికి వచ్చారు. రేపు సేవకుడు నవీన్ యాదవ్ డైనమిక్ లీడరు, డేరింగ్ అండ్ డాషింగ్ లీడరు,
రేపు డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంటే మా ఎజెండా. ఆ ఎజెండాగా మేము ముందుకెళ్తాం. మరొకసారి ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి. సేవ చేసే డైనమిక్ లీడరు మరి నవీన్ యాదవ్కు ఓటు వేయండి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.